చెప్తుంటారు అవి. సో we will start with the unit 2. యూనిట్ 2లో 5th చాప్టర్ ఏమిటి అంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మార్ఫాలజీ అంటే ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి అంటే విత్ ఐస్ వాట్ వి సీ అబౌట్ ఎ ప్లాంట్, ది క్యారెక్టరిస్టిక్స్ విజువలైజ్డ్. త్రిష అనేది ఆఫ్ చేసుకోమ్మా, మ్యూట్. ఓకే ఓకే. సో whatever we see with the eyes, the characteristic features of a plant all comes under morphology. For example, you pluck a plant, growing plant, you can see the roots, stem, leaves, inflorescence. ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్ అనేది కొత్త పదం మీకు. ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏమిటి అంటే ఒక చెట్టుకు ఒకటే పువ్వు ఉంటుంది కొన్నిసార్లు, మందార అంటే సన్ఫ్లవర్, కానీ కొన్నిటికి గుత్తులు గుత్తులుగా ఉంటుంది. సో ది అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. అండ్ ఫ్లవర్ లోపల మళ్ళీ క్యాలిక్స్, కరోలా ఇవన్నిటి మన కంటికి కనిపిస్తాయి. ది ఫ్రూట్, ది సీడ్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఓకే, చాలా బాగుంటుంది ఈ చాప్టర్. మీకు విస్తృతంగా వరల్డ్ లో ఉన్న ప్లాంట్స్ అన్నిటినీ దీనిలో పరిచయం చేస్తారు. తర్వాత లాస్ట్ సెకండ్ చాప్టర్ ఏమిటి అంటే ఇంటర్నల్ అనాటమీ లేదా ఇంటర్నల్ మార్ఫాలజీ. దాన్ని సింపుల్ గా అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అంటాం. అంటే ఏమిటి అంటే వాట్ వీ కెనాట్ సీ విత్ అవర్ ఐస్. స్టెమ్ కట్ చేస్తే మనకు అలా ఏదో ముద్దలాగా కనిపిస్తుంది, కానీ దాన్ని సన్నగా కట్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే అందులో సెల్స్ కనిపిస్తాయి. సో ది అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ది రూట్, స్టెమ్, ఓకే, అండ్ ది ఫ్లవర్, సీడ్స్, ఇవన్నీ మనము అనాటమీలో చదువుతాము. అది లాస్ట్ సెకండ్ చాప్టర్. సో టుడే we will give an introduction to morphology of flowering plants, and in that today we will take root. ఓకే, అంటే కింది నుంచి స్టార్టింగ్ పార్ట్ ఏంటి అంటే రూట్. సో ఇవన్నీ చెప్పుకోవడానికి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. ఏమిటి అంటే సో వై వీ హ్యాడ్ టు స్టడీ ది డైకాట్స్, మోనోకాట్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడి నుంచి వచ్చాయి. అంతకుముందు సైంటిస్టులు చాలా రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు. సో మనకు ఆర్హెచ్ విట్టాకర్ వచ్చే వరకు ఏమైపోయింది అంటే హీ క్లాసిఫైడ్ ది లివింగ్ ఆర్గానిజం, నాట్ ప్లాంట్స్, లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, ఎవరో వచ్చారు ఇంకా. ఎస్, he classified living organisms into based upon their structure, based upon their behavior and reproduction, everything. He classified the living organism, not the plants, living organisms into very primitive bacteria like Monera and protozoan Protista. Okay, అంటే పారమిషియం అలాంటివి యుగ్లినా ప్రొటిస్టాలో, అండ్ ది మష్రూమ్ సచ్ థింగ్స్ యాజ్ ఫంగి, అండ్ ది ప్లాంట్స్ వి సీ యాజ్ ప్లాంటే. ఇది ప్లాంటే అనేది గ్రీక్ వర్డ్, నార్మల్ ఇంగ్లీష్ వర్డ్ ప్లాంట్ కింగ్డమ్. అండ్ అనిమేలియా అంటే అనిమల్ కింగ్డమ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రోటోజోవా టు ఓకే పోరిఫెరా, అండ్ ఆల్సో అది నాన్ కార్డేటా, మళ్ళీ కార్డేటా, అవన్నీ ఉంటాయి. అది మేడం మీకు చెప్తారు. ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే 4th చాప్టర్ లో ఉండేటువంటి ప్లాంటే కింగ్డమ్ ఇది. సో 4th చాప్టర్ లో మళ్ళీ మనకు డివైడ్ అవుతుంది ప్లాంటే ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. షార్ట్ కట్ గా చెప్తాను. థాలోఫైటాలో ఆల్గే ఉంటుంది, బ్రయోఫైటాలో గోడల మీద పెరిగే నాచు, టెరిడోఫైటాలో ఈ పక్షి ఈకల్లాగా ఉండేటువంటి ప్లాంట్స్ ఉంటాయి, జిమ్నోస్పర్మ్స్ లో సీడ్స్ బయటికి కనిపించే వాటి స్ట్రక్చర్ ఉంటుంది. సో యాంజియోస్పర్మ్స్ తీసుకుందాం. వాట్ ఆర్ యాంజియోస్పర్మ్స్? సో యాంజియోస్పర్మ్స్ అంటే గ్రీక్ వర్డ్ అది యాంజియో అంటే క్లోజ్డ్.
యాంజియో అంటే క్లోజ్డ్, స్పమ్స్ అంటే సీడ్. ఏంటి దీని క్యారెక్టరిస్టిక్ అంటే, మీరు ఒక గ్రేప్ తీసుకోండి. గ్రేప్ ఈజ్ ఎ ఫ్రూట్, దానిలో సీడ్ ఉంటుంది, కానీ సీడ్ మనకు కనిపిస్తుందా? డైరెక్ట్ గా కనిపించదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్వలప్డ్, కవర్డ్ బై ఎ ఫ్రూట్ వాల్ దట్ ఈస్ ఫ్లెషీ, వీ కెన్ ఈట్. దీనికి కాంట్రాస్ట్ గా పత్తి గింజలు కాయ లోపల ఉంటాయి, అది కూడా ఫ్రూటే, కానీ గింజ మనకు కనపడదు, చుట్టూ పత్తి కాయ ఉంటుంది, కానీ అది తినేది కాదు, డ్రైగా ఉంటుంది. సో ఇలా డ్రైగా ఉన్న ఫ్లెషీగా ఉన్న ఫ్రూట్ వాల్ చే, ఫ్రూట్ వాల్. ఓకే, ఉదాహరణకు అనేక, టమాటా తీసుకోండి, వంకాయ తీసుకోండి, బ్రింజాల్ తీసుకోండి, ఇలా ఏవైనా కూడా ఫ్రూట్ ఉండి ఫ్రూట్ లోపల సీడ్ ఉంటుంది, అంటే ఆ సీడ్స్ ని కవర్ చేస్తూ ఫ్రూట్ వాల్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నామంటే యాంజియో, క్లోజ్డ్ స్పమ్స్ అంటాం. సో దోస్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ which have seeds enclosed by a fruit wall all comes under angiosperms. సో మనం నడుస్తూ తిరుగుతూ కనిపించేవన్నీ కూడా యాంజియోస్పర్మ్స్. ఈ జిమ్నోస్పర్మ్స్ అనేవి గార్డెన్లలో, తిరుపతి కొన్ని కొండలలో కనిపిస్తాయి. హిమాలయాల్లో మనం సినిమా పాటలు అప్పుడు చూస్తుంటాం, ఇలా ఒక కోన్ షేప్ ప్లాంట్స్ ఉంటాయి ఇలా. ఈవెన్ ఇంగ్లీష్ మూవీస్లలో కూడా చూస్తుంటాం. అవన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్ వస్తాయి. అవి దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. బట్ టుడే వీ హ్యావ్ టు కన్సర్న్ ఓన్లీ ఫర్ దిస్. యాంజియోస్పర్మ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2, డైకాట్స్, మోనోకాట్స్. ఇది మీరు స్కూల్లో చదువుకున్నారు కానీ ఇన్ డెప్త్ చదువుకోలేదు, ఇక్కడ మనం తెలుసుకుందాం. సో డైకాట్స్ అంటే ఏమిటి అంటే, దోస్ ప్లాంట్స్ ఇన్ విచ్ దేర్ సీడ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 కాటిలిడాన్స్. కాటిలిడాన్స్ అంటే ఏమిటి అంటే, ఒక సీడ్ లోపల ఎంబ్రియో ఉంటుంది. మీరు పల్లిని ఇలా పట్టుకొని, ఒక్క పల్లి గింజను పట్టుకొని ఇలా తెంపండి, 2 ముక్కలు అవుతుంది. లోపల కింద చిన్న బొడిపు ఉంటుంది, అది ఎంబ్రియో. సో ఆ ఎంబ్రియో చుట్టూ 2 ముక్కలు ఉంటాయి, దాన్ని కాటిలిడాన్స్ అంటాం. అలా మీరు శనగలు, కందులు, మినుములు, ఈవెన్ ధనియాలు, ఇవన్నీ తీసుకున్న ప్రతి దానిలో కూడా 2 కాటిలిడాన్స్ ఉంటాయి. సో ఆ కాటిలిడాన్స్ ఇక్కడ మనం చూడండి, ఈ సీడ్ పెరిగేటప్పుడు ఫస్ట్ ఎంబ్రియో నుంచి రూట్ వస్తుంది. ఇక్కడ చూడండి, సీడ్ జర్మినేషన్ అప్పుడు ఫస్ట్ ఒక రూట్ వస్తుంది, మెల్లిగా సీడ్ పైకి తెరుచుకుంటుంది. అందులో ఈ ఫస్ట్ బ్రౌన్ కలర్ ఉన్నాయి చూసారా, వాటిని కాటిలిడాన్స్ అంటాం. ఇది మనం క్లియర్ గా మన ఇంటి పక్కకు చింతపండు నానేసి దాన్ని వడబోసినాక పడేస్తాం, అందులోంచి చింత గింజలు మెల్లిగా మొలకెత్తుతుంటే క్లియర్ గా కనిపిస్తాయి. ఇక్కడ వీడు బ్రౌన్ కలర్ ఇచ్చాడు కానీ అవి కూడా గ్రీన్ కలర్ ఉంటాయి ఫస్ట్వి. ఇంకా లీవ్స్ తెరుచుకోవు, చిన్న చిగురుగా ఉంటుంది, వాటినే కాటిలిడాన్స్ అంటాం. ఆ తర్వాత అది పెరుగుతూ ఉంటే ఈ కాటిలిడాన్స్ రాలిపోతాయి. ఇలా ఈ సీడ్ లోపల ఎన్ని కాటిలిడాన్స్ ఉన్నాయి? 2 కాటిలిడాన్స్ ఉన్నాయి. ఇంకో ఇది ఒక కాటిలిడాన్, ఇది ఒక కాటిలిడాన్. ఇలా 2 కాటిలిడాన్స్ ఉండేదాన్నే మనం డై, కెమిస్ట్రీలో వాడతాం. మోనో 1, డై అంటే 2, ట్రై అంటే 3, పెంటా అంటే 5. సో అలా డై కాటిలిడాన్స్. దీన్ని షార్ట్ కట్ గా మనం ఏమని పిలుస్తున్నాం? డైకాట్స్ అని పిలుస్తున్నాం. మోనోకాట్స్ ఇక్కడ పేరులోనే ఉంది, అంటే దీని లోపల ఒకటే ఒక కాటిలిడాన్ ఉంటుంది. నేను కొంచెం పెద్దగా పెడతాను దీన్ని. నౌ యూ కెన్ సీ. మొక్కజొన్న అసలు మోనోకాట్ అని చెప్పడానికి ఈజీ పద్ధతి ఏమిటి అంటే, మనము కాల్చుకొని లేత తినేటప్పుడు అనుకోకుండా ఇట్లా గట్టిగా ఒత్తినాం అనుకో ఒక గింజ, అందులో నుంచి ఒకటి గట్టిది జారి బయటికి వస్తుంది, మెత్తగా అట్లా జారుతా ఉంటది అది. దట్ ఈస్ ఎ సింగిల్ కాటిలిడాన్. సో మొక్కజొన్నలో దీనిలాగా 2 కాటిలిడాన్స్ ఉండవు, ఒకటే కాటిలిడాన్ ఉంటుంది. సో అది అలా మొలకెత్తుతుంది మొక్కజొన్న. ఓకే, సో దీన్ని మోనోకాట్స్ అంటాం. ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే, డైకాట్స్ లో రూట్ అనేది సీడ్ నుంచి డెవలప్ అవుతుంది, మోనోకాట్స్ లో కూడా రూట్ అనేది వస్తుంది సీడ్ నుంచి. ఎందుకంటే దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ విచ్ గ్రోస్ ఇన్ టు ది సాయిల్ and absorb water and mineral nutrients to the developing plant seedling.
కానీ దాని డెవలప్మెంట్లో రెండు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయి, మోనోకాట్స్ డైకాట్స్ యొక్క రూట్. ఓకే, సో ఈ రోజు మనం దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకొకటి మీకు చూపెడతాను. ఓకే, అందరికి క్లియర్ గా ఉంది కదా? ఒక్కసారి చూస్తాను మీకు క్లియర్ గా ఉందా లేదా అని. ఓకే, ట్రాన్సిషన్ అయింది. Yes, now it's changed. ఒక్కొక్క మెథడ్ లో నేను మీకు చెప్పబోతున్నాను కాబట్టి ఇలాగ. నౌ సే ఇది మొక్కజొన్న ప్లాంట్, ది మేజ్ ప్లాంట్, and this is a normal tree, dicot tree. Again I will show you. అందరికి అనిమేట్ అవుతుంది కదా? ఓకే, ఎస్. సో you can see clear difference. Don't look about the stem. This is a maize plant. For example, this is a mango. Consider this is a mango plant. Okay, don't consider the stem. Today we have to see only just the root. Here, what is the characteristic of this dicot plant root is that there is a stout central main root, and while it is growing down, it is giving lateral branches, but the lateral branches are thinner than the main root, thinner than the main mother root. And the lateral branches again they are dividing to give still branches, and the branches they are tapering at the ends, అంటే సన్నగా అయిపోయినాయి. ఇలా ఈ రూట్స్ లో మనకు చూడంతో ఏమనిపిస్తుంది అంటే దిస్ ఈస్ ద మెయిన్ వన్, సెంటర్ వన్. బట్ ఇఫ్ యు సీ ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ వన్, the maize plant, ఇక్కడ చూడండి, it to have many roots, branches ఉన్నాయి. కానీ ఆ బ్రాంచెస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే అన్ని స్టెమ్ నుంచి ఒకేసారి వచ్చినట్టుగా ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ ఆఫ్ ఈక్వల్ సైజ్ ఇన్ డయామీటర్, విడ్త్ లేదా థిక్నెస్ లో అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ ది రూట్ ఆఫ్ దిస్ ఈస్ ఏ మోనోకాట్, దిస్ ఈస్ ఏ డైకాట్. Okay, so what we call such roots, we can't call the same both as the same root. So here the main and the following branches together they form a root system. Here the root system in a dicot is called as taproot system. Okay, ikkada nenu oka carrot is also dicot. Carrot lo chuste leda radish lo chuste ఒక మెయిన్ మదర్ రూట్ ఉంది, అది చాలా దొడ్డుగా అయింది. ఇక్కడ ఏంటిదంటే ఇట్ స్టోర్డ్ ఫుడ్, అండ్ ది లాటరల్ బ్రాంచెస్ అండ్ ది డివిజన్ లాటరల్ బ్రాంచెస్ దే ఆర్ గోయింగ్ టు టేపర్. సచ్ ఏ రూట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ taproot system. బట్ ఇన్ ఏ మేజ్ ఆర్ ఏ గ్రాస్, మీరు ఇప్పుడు కలుపు కోసం వెళ్తారు, గడ్డిని బీకండి, ఇలా అనిపిస్తుంది. ఇక్కడ స్టెమ్ నుంచి ఇమీడియట్ గా అనేకమైనవి వస్తాయి, అన్ని ఒకే రకమైనటువంటి సైజ్ లో ఉంటాయి. సచ్ వన్ ఆర్ కాల్డ్ యాజ్ ఫైబరస్ రూట్ సిస్టమ్. సో దిస్ ఈస్ ది characteristic of monocots. This is the characteristic of dicots. చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ది ఫస్ట్ అని అనలేము, సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్.
ఫస్ట్ డిఫరెన్స్ ఆల్రెడీ చదువుకున్నాం. సీడ్లో 2 కాట్లిడాన్స్ ఉంటాయి డైకాట్ లో, సీడ్లో 1 కాట్లిడాన్ ఉంటుంది మోనోకాట్ లో. అది ఫస్ట్ డిఫరెన్స్, ఇది సెకండ్ డిఫరెన్స్. ఇట్లా 5-6 డిఫరెన్సెస్ ఉంటాయి. మనము స్టెమ్, లీఫ్, ఫ్లవర్ వరకు వెళ్తే ఆ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. See, this is the developing seed of a dicot plant. ఇంత చెప్పిందే కానీ కొంచెం పెద్దగా చూపెడుతున్నాను. ఏమైపోతుంది అంటే ఈ సీడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తుండండి. 1 minute, I will just come, I will join again. The courier boy came. So here what is happening is from the seed, from the embryo, inside the seed there will be embryo, and the radical of the embryo first grows out as a root. Okay, so the root grows and the mother, that is the mother root that develops from the radical. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. The taproot system will start from the radical of the embryo and it grows deep into the soil. Then it gives the lateral branches and the lateral branches will give the root hairs. అలా పెరుగుతూ సాయిల్ లోపల ఉన్నటువంటి వాటర్, మినరల్ న్యూట్రియంట్స్ ని గ్రహించి డెవలపింగ్ ఎంబ్రియోకి అందిస్తుంటే అది ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ వాటర్ ఏ డెవలపింగ్ సీడ్, ఇట్ విల్ డై ఆఫ్. సో దిస్ ఈస్ ది నార్మల్ డైకాట్. కానీ మోనోకాట్ లో ఏమైపోతుంది అంటే ఫస్ట్ రూట్ ఇలాగే వస్తుంది కానీ వెంటనే చనిపోతుంది. దాని ప్లేస్ లో అనేకమైనవి వస్తాయి, ఫైబ్రస్ రూట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్ ఎంబ్రియో డెవలప్మెంట్. నౌ వి విల్ సీ అనదర్ వన్. సో రూట్ అంటే హలో ఎవరు 1 minute, ఇంకెవరు జాయిన్ అయ్యారు? ఓకే, త్రిష, దీపిక, అనుష లేదా? జాయిన్ అయిందా? మళ్ళీ వెళ్ళిపోయిందా? సరే. సో మనం రూట్ అంటే ఓన్లీ సాయిల్ లోపల ఉంటుంది, డీప్ గా అనుకుంటాం. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ దే ఫార్మ్ ఆన్ ది స్టెమ్ ఆల్సో. ఇక్కడ బనియన్ ట్రీ, ఈ బనియన్ ట్రీలో ఏమైపోయినాయి అంటే ఇలా రూట్స్ పైనుంచి కిందికి స్టెమ్ నుంచే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మేజ్ ప్లాంట్ లో, కొన్ని మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ లో భూమికి దగ్గర ఉన్నటువంటి స్టెమ్ నుంచి కూడా రూట్స్ వస్తూ ఉంటాయి. నౌ దీస్ వి కాల్ ఇట్ యాజ్ అడ్వెంటిషియస్ రూట్స్. ఉదాహరణకి చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతుంటాం. ఓకే, ఆ మనీ ప్లాంట్ అలా గోడ మీద పాకుతున్నప్పుడు ఆ స్టెమ్ నుంచి కూడా రూట్ వస్తుంది. ఒక్కొక్క నోడ్ దగ్గర ఒక్కొక్క రూట్ వస్తుంది, అది అతుక్కుంటది గోడకి. సో దే ఆర్ నాట్ నార్మల్ రూట్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ అడ్వెంటిషియస్ రూట్స్. ఓకే, సో దే ఆర్ కాల్డ్ యాజ్ అడ్వెంటిషియస్ రూట్స్, అది వేరే అన్నట్టు. నౌ వి విల్ సీ ఎ నార్మల్ డైకాట్ రూట్ యొక్క divisions or the structural difference in a normal dicot root. ఒక రూట్ ని మనం తెంపి భూమి లోపల ఉన్న దాన్ని ఫ్రెష్ గా తీసుకొని దాన్ని కొంచెం క్లీనప్ చేస్తే మనకి ఈ పార్ట్స్ కనిపిస్తాయి నార్మల్ డైకాట్ రూట్ లోపల. ది లోవెస్ట్ వన్, ఎందుకంటే ఏదైతే టిప్ ఉంటుందో రూట్ లో ఇది లోవెస్ట్, స్టెమ్ లో అప్ సైడ్ ఉంటుంది, ఇదేమో డౌన్ సైడ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే
భూమి ఆకర్షణకు వైపు పెరిగేది రూట్. It grows towards gravitational attraction. So we call it as positive geotropism. Okay. So అలా పెరుగుతున్నటువంటి రూట్ టిప్ ఇది. ఈ రూట్ టిప్ కి ఏముంటుంది అంటే వేర్ ది సెల్స్ విల్ బి వెరీ యాక్టివ్ డివైడింగ్. divide. They will always divide and add cells to the laterals, to the upper side అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా ఒక సెల్ డివిజన్ అవుతుంటేనే ఆర్గానిజం పెరుగుతుంది, గ్రోత్ అనేది. ఇప్పుడు మన హెయిర్ ఉందనుకోండి, హెయిర్ కూడా పెరగడానికి ఏం జరగాలి, లోపల గ్రోత్ అనేది జరగాలి. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈ రూట్ డీప్ గా పెరగాలి అంటే ఇక్కడ ఒక రీజియన్ ఉంది, దాన్ని రీజియన్ ఆఫ్ సెల్ డివిజన్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి సెల్స్ ఏమంటామంటే మెరిస్టమాటిక్ సెల్స్. వి కాల్ దెమ్ యాజ్ మెరిస్టమాటిక్ సెల్స్. The characteristic feature of meristematic cells is to always actively divide, but it is very delicate. So a root cap will protect that region of cell division. మన పెన్ లోని టిప్ కి చుట్టూ ఉన్నటువంటి క్యాప్ లాగా ఈ రూట్ క్యాప్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఇది మనం కంటికి కనిపించదు, చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్ కింద ఉన్నప్పుడే కనిపిస్తుంది. కానీ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ లో పెరిగేటువంటి ఐకార్నియా, పిస్టియా, దానిలో మనం క్లియర్ గా చూడొచ్చు రూట్ క్యాప్ ని. దెన్ సెల్ డివిజన్ తర్వాత వచ్చిన డాటర్ సెల్స్ ఏమైతాయి అంటే దే ఎలాంగేట్ ఇన్ సైజ్. ఈచ్ డాటర్ సెల్ విల్ బికమ్ బిగ్గర్ లైక్ దర్ మదర్ సెల్. అప్పుడు ఆ పార్ట్ అంతా కూడా ఎలాంగేట్ అయిపోయి పొడుగ్గా పెరుగుతుంది. ఇలా గ్రోత్ అనేది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది రూట్ లో. ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ప్లేస్ లో ఏమైపోతుంది అంటే నేను మీకు చూపెడతాను ఇంకొక పార్ట్ లో. ఇది దాన్ని కట్ చేసి చూపెడుతున్నాడు. ఇక్కడ కింద చూస్తే అన్ని సెల్స్ ఒకేలాగా ఉన్నాయి, కానీ ఈ రీజన్ ఆఫ్ మ్యాచ్యురేషన్ లో ఏమైపోతుంది అంటే అవుట్ సైడ్ ఉన్న సెల్స్ ఎపిడర్మిస్, రూట్ హెయిర్స్ అవుతాయి, మధ్యలో ఉన్నవి కార్టెక్స్ అవుతాయి, లోపల ఉన్నది జైలం, ఫ్లోయం గా మారుతాయి. జైలం ఏమో వాటర్ కోసం, ఫ్లోయం ఏమో ఫుడ్ ట్రాన్స్ఫర్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం పనిచేస్తుంది. సో హియర్ ది మ్యాచురేషన్ ఆఫ్ ది సెల్స్ of the root that are derived from the apical meristem will occur in the region of maturation. Then only the function of the root starts from here, not from here. So this is the characteristic of a normal dicot root. Okay, it has, again I repeat, 3 zones or 3 regions. Region of cell division, that is covered by a root cap. Region of cell elongation, where cell will attain their original size, and region of maturation where the cells will differentiate. It is a term called as differentiate based upon their function. Okay, so in our syllabus this consists for 4 marks. ఈ 3 regions గురించి చెప్పేది, ఆ డయాగ్రామ్ వేసేది 4 marks ఉంది. ఓకే, tap root system, okay, and fibrous root system gurinchi 2 marks question undi. So we covered 6 marks. In meantime, it's time up now. I will show you one video. టైం అయ్యే లోపల ఈ వీడియో చూడండి. ఇది ఈ రూట్ గురించి అన్నట్టు. ఎప్పుడైనా బంద్ కావచ్చు. సో దట్ ఈస్ ది రూట్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్. దిస్ ఈజ్ ఎ నార్మల్ ప్లాంట్. What are the functions of root? It provide anchorage to the plant. అంటే భూమి లోపల నాటుకునేటట్టు చేస్తుంది. Then it absorb water and minerals. Not only water, minerals, salts.
and sometimes it produce auxins, gibberellins lanti growth promoting అన్నట్టు. Now you see the regions of the root, అన్నిటికంటే కింద రూట్ క్యాప్, దాని లోపల రీజన్ ఆఫ్ ఓకే సెల్ డివిజన్ ఉంటుంది, దాన్ని మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. తర్వాత రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అండ్ రీజన్ ఆఫ్ మ్యాచురేషన్. రీజన్ ఆఫ్ మ్యాచురేషన్ లోపల ఆ యొక్క రూట్ హెయిర్స్. మళ్ళీ చూడండి రూట్ క్యాప్ ఎంత క్లియర్ గా ఉందో. అంటే భూమి లోపల రాళ్ళు రప్పలు అవన్నిటిని దాటి నుంచి రక్షిస్తూ ఈ రూట్ క్యాప్ అనేది కొంచెం హార్డ్నెస్ ఇస్తుంది రూట్ టిప్ కి. సో ఇక్కడ సెల్స్ చాలా చిన్నగా ఉంటాయి, వెరీ యాక్టివ్ డివిజన్ అన్నట్టు అవి. దెన్ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, కొంచెం పొడుగైనవి చూడండి. దెన్ రీజన్ ఆఫ్ మ్యాచురేషన్ అంటే జైలం, ఫ్లోయం, కార్టెక్స్, ఎపిడర్మిస్, ఇవి మనం తర్వాత అనటంలో చదువుతాము. అవన్నీ ఇక్కడ డెవలప్ అవుతాయి. See how water and mineral nutrients are absorbed by the root hair. And these are the different modifications and types of roots. Carrot, turnip, radish. Okay. These are all the dicots. ఇక్కడ చూడండి మధ్యలో మదర్ రూట్ ఎంత పెద్దగా అయిందో ఆ వాటర్ అదేంటి ఆహారం స్టోరేజ్ వల్ల. Primary root, secondary root, or we can call it as lateral branch also, lateral branch of a root. So you can see the difference. A coconut lopala chudandi enni unnayo fibrous. So this is called as fibrous root. Maize lo kuda ఈత, తాటి, ఇలాంటి అన్ని కూడా. సో దిస్ ఈస్ అ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఇక్కడ ఏది కూడా పెద్ద సైజ్ లేదు, అన్ని ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి. సో గ్రాస్ ఒకటి, కొన్ని గార్డెన్స్లలో ఉండేటువంటి ప్లాంట్స్ వెరీ డెకరేటివ్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మోనోకాట్స్ కి. గ్రాస్, మోనోకాట్స్. ఓకే, ఇక ఇది కందగడ్డ. ఇది కూడా అడ్వెంటిషియస్ అన్నట్టు. నార్మల్ గా ఇవి అడ్వెంటిషియస్ రూట్స్ అంటాం. ఎందుకంటే ఈ పైన స్టెమ్ లీవ్స్ లో తయారు చేసిన ఆహారం రూట్ లో స్టోర్ అవుతుంది. సో వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఫైబ్రస్, వీ కాల్ దెమ్ యాజ్ అడ్వెంటిషియస్ రూట్స్. ఇక ఇది పెద్ద బనియన్ ట్రీ. మనకు తెలుసు కదా, ఇక్కడ ఏంటిది అంటే ఒక స్వామీజీ. ఇగో ఇది మీరు పొలాలకు వెళ్ళినప్పుడు మొక్కజొన్న స్టెమ్ దగ్గర చూడండి, జస్ట్ గ్రౌండ్ అబోవ్ ఇలాంటి రూట్స్ వస్తూ ఉంటాయి, అదనపు సపోర్ట్ ఇస్తుంది. ఓకే, then I will stop. Tomorrow we will take this stem. ఎడబోతాను బాబాయ్. ఎటు బాబాయ్ త్రిష. Okay, now just you join with your video once only for time అయిపోతుంది. Just you can join with the video. Okay, Anusha, Trisha, Kirtana, దీపిక. ఇది చిన్న క్లాస్ అమ్మా, ఇంకా డీప్ గా ఒక్కొక్క క్లాస్ రోజు ఇలాగే అన్నట్టు. వీ కెన్ షో ఇన్ మెనీ వేస్. ఇందులో అన్నిట్లో కూడా వీడియోస్ యాడ్ చేయొచ్చు. నేను అందుకే కాలేజీలో చెప్పడము, కాలేజీలో అంటే బోర్డు మీద చెప్పాలి, అలా కాకుండా ఇక్కడ నా దగ్గర గ్రాఫిక్ ప్లేట్ లో రాస్తూ మీకు చూపెడతాను. అండ్ ఆల్సో ఐ విల్ షో ది వీడియో, ఐ కెన్ షో ది డైరెక్ట్ గూగుల్ క్రోమ్, ఎనీథింగ్, గూగుల్ కానీ వీటన్నిటిని కూడా యూట్యూబ్ లోని వీడియోస్ డైరెక్ట్ గా ఐ కెన్ ఇంటిగ్రేట్ దిస్. ఓకే, టుమారో since we come to the college, okay,
If you all wish, we can take it at 5:30 tomorrow. Okay, you tell your Okay. wish. రేపు అయితేనేమో 5:30, మళ్ళీ ఎల్లుండి అయితే సేమ్ టైంకి అలా అన్నట్టు. ఓకేనా? అయితే రేపు కూడా ఉందనుకో, కంటిన్యూటీ ఉంటుంది. Okay, sir. అలాగే సరే. ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి అమ్మాయిలు కదా, పర్మిషన్ తోటే జాయిన్ కావాలి మేము. ఓకే, సరే. బాయ్ ఆల్ ఆఫ్ యూ.